మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వెళ్ళకపోతే మీ అత్తయ్య గారు ఒప్పుకోరు కదా, గొడవ చేస్తారు. ఆమెని ఎలా మేనేజ్ చేస్తారు? మీకు ప్రాబ్లం అవుతుందేమో. మీ అత్తయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుంది అని. సంధ్య, కాఫీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. సంధ్య, వినిపించిందా? ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? సంధ్యని కాఫీ తీసుకురమ్మని చెప్తే నేను తీసుకొచ్చానేంటానా? ఇక మీరు సంధ్యని మర్చిపోవాలి. ఎందుకు? సంధ్య ఎలాగూ ఇవాళ దాస్తో వెళ్ళిపోతుంది కదా. ఇక నుంచి ఈ ఇంటి చిన్న కోడల్ని నేనే. మీ పెద్ద కోడలు మధుకి బద్ధకం ఎక్కువ. తను ఇలాంటి పనులు చేయదు. ఈ రోజు నుంచి ఇంటి పనులన్నీ నేనే కదా చెయ్యాలి. అందుకే మీకు కాఫీ తెచ్చాను. సింధు, మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నీకు అవకాశం వచ్చింది. నీ ఉరుములు ఎలా ఉంటాయో చూపించావు. నాకు సమయం వస్తుంది. అప్పుడు నా మెరుపులు ఎలా మెరుస్తాయో నువ్వే చూస్తావు. కాసేపు ఆగు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. అత్తయ్య మాటలు చూస్తే తను ఏదో చేయబోతుందనిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. దాసు, దాసు, దాసు వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు. దాసు, దాసు పలకట్లేదేంటి? దాసు, దాసు లోపల కూడా లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడో? దాసు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎక్కడికి వెళ్ళుంటాడో? ఛా, ఏం అర్థం కావడం లేదే. దమయంతి, దగ్గరుండి వీళ్ళని పంపిస్తున్నావు. చాలా రోజులకి ఒక మంచి పని చేస్తున్నావు. అక్క, వెళ్ళిపోతున్నావు అక్క.
ఈ ఇంటితో మకరణం తీరిపోయింది. మధు, మన రుణానుబంధం తెగిపోతా ఉండదు. ఆపండి మీ పాడేడుపులు. పాడు మీ ముష్టేడుపుల వల్లే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది. అమ్మా, ఇప్పుడైతే దుర్ముహూర్తం నడుస్తోంది. వీళ్ళని త్వరగా పంపించేస్తే మనకి మంచిదమ్మా. బాగా చెప్పావురా చంద్ర. దుష్టులు వెళ్లిపోవడానికి దుర్ముహూర్తమే కరెక్ట్ అయిన సమయం. ఇదిగో సంధ్య, ఎక్కడైనా మీ అమ్మ కొంగు మీ అక్క కొంగు పట్టుకుని తిరగడం మానేసి నీ మొగుడుతో చక్కగా కాపురం చేసుకుని చావు. కన్యాకుమారి, మీ అల్లుని పిలు. ఆల్రెడీ దాసుని పిలవటానికి సింధు వెళ్ళింది అత్తయ్య. దాసు రాగానే వీళ్ళని పంపించేద్దాం. ఏంటి సింధు, ఒక్కదానివే వచ్చావే? దాసు ఎక్కడా? నిన్నేనే అడుగుతుంది. దాసు ఎక్కడా? ఏంటే మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావు? సమాధానం చెప్పు. దాసు ఎక్కడా? దాసు ఇంట్లో లేడు భాగ్యం. దాసు ఇంట్లో లేకపోవడం ఏంటి? నా పెళ్ళాన్ని నాతో పంపించండి అని ఇంత రచ్చ చేసినవాడు సంధ్యని తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడసలా? సింధు, దాసుకు ఒకసారి ఫోన్ చెయ్యి. చేశాను భాగ్యం, లిఫ్ట్ చేయడం లేదు. నీకు చెప్పకుండా దాసు ఎక్కడికి వెళ్ళడుగా సింధు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. చెప్పు సింధు, దాసు సంధ్యని తీసుకెళ్లటానికి వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. రాడని నువ్వెలా చెప్తున్నావు దమయంతి? ఇవాళ మనం సంధ్యని తనతో పంపిస్తామని మనం చెప్పాం కదా. కాని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే వాడేంటో వాడి బుద్ధేంటో అర్థం అవడం లేదా అత్తయ్య? ఆ దాసుగాడు పక్కా తాగుబోతూ తిరుగుబోతూ పోరంబోకు. బాధ్యత లేదని మేము చెప్తున్నా వినకుండా నా చెల్లిని వాడితో పంపాలని చూశారు. వాడు ఓ దేశదిమ్మరి ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉంటాడు తప్ప కాపురం చెయ్యడు. అది తెలిసే నా ఎమ్మిని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ దాసుగాడికి ఎక్కడ ఏదో జాక్పాట్ తగిలినట్టుండదు. అందుకే ఇంకా పెళ్ళవక్కర్లేదని పెట్ట బెడ సర్దేసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింటాడు.